హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుందన్నమాట. టైము 6:35 to 40 లోపల మాకు బస్సు వస్తుంది. సో మా చిన్న పాప శ్లోక తినొచ్చేసి ఎలిమెంటరీ స్కూల్ వెళ్తుందనమాట. సో ఎలిమెంటరీ స్కూల్ వచ్చేసి బస్ 6:30 to 6:40 లోపల వస్తుందన్నమాట. సో చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు అనమాట. అండ్ మిడిల్ స్కూల్ వాళ్ళకి ఇంకొంచెం లేట్ ఉంటుంది, 7:30కి వస్తుంది వాళ్ళకి. సో తినకైతే ఎర్లీగా వస్తుంది కాబట్టి ఇంకా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేసేయాలన్నమాట ఈ టైం లోపలే. సో తనకు వచ్చేసి నేను పరాటా పెట్టాను అండ్ తను వచ్చేసి చాక్లెట్ మిల్క్ అయితే తాగింది. ఎర్లీ మార్నింగ్ అంటే తినదనమాట. సో నేను స్నాక్స్ ఇవన్నీ పెట్టి పంపిస్తాను తనకి. స్కూల్కి వెళ్ళాక తింటారు. లైక్ 10 o'clock బ్రేక్ ఉంటుంది అనుకుంటా వీళ్ళకి. సో మనకి టైం టేబుల్ కూడా పంపిస్తారు, ఎవ్రీ వీక్ టైం టేబుల్ పంపిస్తారనమాట. సో అక్కడ లంచ్ అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయనేసి. సో కావాలంటే అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. సో తనైతే రెడీ అయిపోయింది. ఇంకా నేను లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టేశాను అనమాట. సో మీరు బ్యాగ్ చూస్తే హెవీగా అనిపిస్తుంది, కానీ ఏముండదు అందులో, ఓన్లీ స్నాక్స్ ఉంటాయి అండ్ లైబ్రరీ బుక్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీ వీక్ లైబ్రరీలో నుండి ఒక 3 books తెస్తుంది. అవే కొంచెం వెయిట్ ఉంటుంది, ఎవ్రీడే తీసుకెళ్తుంది చదివేదానిలాగా. సో పక్కనే అనమాట మాకు. కాకపోతే ఆ చలికి ఆ కొంచెం దూరం కూడా వాక్ చేయలేదు, అందుకని చెప్పేసి కార్లో వెళ్తానని చెప్పేసి ఎక్కి వెళ్తూ ఉందన్నమాట. సో చూసారు కదా ఎంత డార్క్ ఉందో. సో మాకు డే లైట్ సేవింగ్ నడుస్తుంది కాబట్టి ఇంత డార్క్గా ఉంటుందండి. అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత మా పెద్ద పాప వచ్చేసి 7:30 to 7:40 లోపల వస్తుంది బస్సు. సో తినకు కూడా లంచ్ అన్నీ పెట్టేశాను అనమాట. సో ఈ వ్లాగ్లో అవన్నీ ఏం చూపించట్లేదు, జస్ట్ బేసిక్ అనమాట. తినకు వచ్చేసి బస్ ఇంటి ముందరే స్టాప్ చేస్తారు. యాక్చువల్గా స్టాప్ లేదు, కాకపోతే తిన్న చూసి తను స్టాప్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పటికే 4 to 5 డ్రైవర్స్ చేంజ్ అయ్యారు, బట్ స్టిల్ అందరూ తన కోసం ఇక్కడ స్టాప్ చేస్తారు. లేదంటే మా చిన్న పాప ఎక్కడ ఎక్కిందో అక్కడికి వెళ్ళాలన్నమాట, లైక్ కొంచెం దూరంలో వెళ్ళి ఎక్కాలి. సో తను వెళ్ళిపోయిన తర్వాత నేనైతే హ్యాపీగా కాఫీ పెట్టేసుకుంటున్నాను. నా డైలీ రొటీన్ అనమాట ఇది. సో ఈ కాఫీ వచ్చేసి స్టార్బక్స్ అండి. ఇది నేను నింజా కాఫీ మేకర్లో ఇది గ్రౌండెడ్ పౌడర్ అనమాట. ఇది బీన్స్ లాగా మనకి రోస్టెడ్ బీన్స్ దొరుకుతాయి, గ్రౌండ్ చేసేసుకొని ఇలా కాఫీ పెట్టేసుకోవచ్చు. అండ్ కొంచెం పాలు మిక్స్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది కాఫీ అన్నది. మనకి ఇండియాలో బ్రూ కాఫీ దొరుకుతుంది కదా, అలా ఉంటుంది అనమాట. అండ్ కాఫీ తాగిన తర్వాత న్యూస్ చూసేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఈరోజు నేను అవకాడో టోస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. నేను షార్ట్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. హలో ఎవ్రీవన్. సో ఈ అవకాడో టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. దోసపిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం హౌస్ వర్క్ ఉంది, అది తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఇవాళ వీడియోలో మీకు వంకాయ పప్పు అండ్ కాకరకాయ ఫ్రై అనేది చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇవాళ లంచ్లోకి నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అండ్ తర్వాత వంకాయ పప్పు. ఫస్ట్ అయితే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇలా నేను కాకరకాయలు అన్నిటిని నీట్గా కట్ చేసేసుకొని ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. సో ఇలా ఘాట్లు పెట్టుకున్న కాకరకాయలన్నిటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఒక పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చి చింతపండు పులుసు నానబెట్టుకోవాలి. అండ్ ఒక బౌల్లోకి పసుపు, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది మనము ఈ కాకరకాయల పైన అంతా పోసుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి 1 cup మాత్రమే యాడ్ చేసుకోవాలండి, వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. సో ఇలా మనము ఒక మీడియంలో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. 10 to 12 minutes కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇవైతే కుక్ అయిపోయాయి. సో ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనం చింతపండు పులుసు అన్నీ వేసాం కదా, వాటర్ అవి బాగా అబ్జర్వ్ చేస్తాయి, అప్పుడు చేదు అనేది బాగా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కాకరకాయకి ఫ్రై కావాల్సినవి. ఇక్కడ నేను ఒక 1/2 ఆనియన్ తీసుకున్నానండి. ఈ ఆనియన్ బిగ్గా ఉంటుంది కదా, పెద్ద సైజులు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి నేను 1/2 తీసుకున్నాను. సో 1/2 తీసుకున్న తర్వాత అవి కట్ చేసేసుకున్నాను. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 6 వెల్లుల్లి తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనము కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. సో ఇందులోకి నేను కొంచెం కారం, ఉప్పు అండ్
ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది వేసాను. నేను ఆల్రెడీ మిక్సీకి పట్టున్నాను, అందుకనేసి ఇలా ఉందనమాట. సో ఇలా బాగా దంచేసుకోవాలి. కచ్చపచ్చగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా నేను మిక్సీకి పట్టకుండా ఇలా దంచుకున్నాను. సో ఇదైతే ఫస్ట్ పక్కన పెట్టేసుకొని, ఆల్రెడీ ఉడికిపోయాయి కదా మనకి కాకరకాయలు, ఇలా గట్టిగా స్క్వీజ్ చేయాలన్నమాట. వాటర్ అంతా వెళ్ళిపోవాలి, వాటర్ లేకుండా మనము ఇలా గట్టిగా తీసుకోవాలి. అండ్ తర్వాత వీటిని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది బాగా పడుతుంది ఇందులోకి. సో ఇవైతే మనము ఇలా చిన్న ముక్కలన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా నేనైతే సీడ్స్ అన్నీ తీసేసాను. తర్వాత నేను ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పోపు వేసేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఆవాలు, జీరా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నవన్నీ వేసుకోవాలి. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. తర్వాత ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ కూడా వేసాను. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసామంటే త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట, చాలా త్వరగా అయిపోతుంది. సో ఇలా కొంచెం మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగనమాట. సో ఇలా దంచి పెట్టాను కదా నేను మసాలా, ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇది కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చి వాసన వెళ్ళే వరకు వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes మనము కుక్ చేసుకోవాలి. ఏంటంటే మనకు కొంచెం చింతపండు స్మెల్ అంతా ఉంటుంది కదా, అది పోతుంది. తర్వాత మనం టేస్ట్ చూసేసుకొని కొంచెం సాల్ట్ ఏదైనా తక్కువ ఎక్కువ యాడ్ చేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. తర్వాత నేను కొంచెం కరివేపాకు అండ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా బెల్లం అయిపోయింది, అందుకని షుగర్ యాడ్ చేస్తున్నాను. బెల్లం ఉంటే బెల్లం ఇంకా టేస్టీగా ఉంటుంది, అదే యాడ్ చేసుకోండి. సో మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను పప్పు చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇన్స్టాపాట్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 cup కందిపప్పు యాడ్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక 3 cups వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే కొంచెం పల్చగా యాడ్ చేస్తున్నాను అనమాట. సో 3 cups యాడ్ చేసుకోండి, పల్చగా కావాలంటే, లేదంటే 2 cups యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కావాల్సినవి వచ్చేసి ఒక పావు ఆనియన్, ఒక బిగ్ సైజు వంకాయ తీసుకున్నాను, అండ్ ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇది మీకు కారం బట్టి తీసుకోవచ్చు. సో అవన్నీ యాడ్ చేస్తున్నాను. సో మరీ ఎక్కువ వంకాయ యాడ్ చేస్తే సప్పగా ఉంటుందన్నమాట, టేస్ట్ అంత ఉండదు. అందులోకి కొంచెం పసుపు, కసూరి మేతి, కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని ఒక 9 minutes పెట్టేసాము అంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది. సో మన పప్పు ఉడికే లోపల మనము పోపు అయితే పెట్టేసుకుందాము. ఒక ప్యాన్లోకి నేను కొద్దిగా ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను, పప్పు మంచి స్మెల్ వస్తుంది. అండ్ తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అండ్ మెంతులు కూడా యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్ అండ్ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలి. సో మన పోపు రెడీ అయిపోయింది అండ్ పప్పు కూడా ఉడికిపోయింది. సో ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదా, పప్పు అయితే మనకి చాలా సాఫ్ట్గా అయిపోయిందనమాట. సో మీకు ఇంత సాఫ్ట్గా వద్దు అనుకుంటే ఒక 7 minutes పెట్టుకోండి. మేమైతే కొంచెం సాఫ్ట్గా తింటాం పప్పుని, అందుకనేసి నేను 9 minutes పెడతాను ఇన్స్టాపాట్లో. సో ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం బాగా ఎనిపేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకుంటే మన పప్పు అన్నది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఈ 2 recipes. అండ్ వేడి వేడి అన్నంలోకి సో వేడి వేడి వంకాయ పప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి వచ్చేసి నేను ఎక్కువగా ఇది చేయలేదండి, కొంచెం అలా లైట్గా ఉంచేసాను అనమాట. అండ్ తర్వాత వేడి వేడి కాకరకాయ ఫ్రై, ఈ 2 కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నేను టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను. అండ్ కొంచెం వేడి వేడి నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే ఇంకా టేస్టే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో వేడి వేడి అన్నంలో మన వంకాయ పప్పు అండ్ కాకరకాయ ఫ్రై అండ్ కొంచెం నెయ్యి వేసుకొని సూపర్ అండి, చాలా చాలా టేస్టీ.
సో కాకరకాయ కూడా మనకి చేదు అస్సలు ఎక్కువగా లేదనమాట, చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇంకా ఇది కూడా వద్దు అనుకుంటే మీరు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ కొంచెం చేదు తగలాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువగా యాడ్ చేయలేదు. సో పిల్లలకైతే నేను కొంచెం సపరేట్గా తీసి పెడతాను అనమాట, ఇంకొంచెం షుగర్ యాడ్ చేసేసి. అండ్ ఈ పప్పులోకి ఈ కాకరకాయ ఫ్రై సూపర్ అనమాట, ఇంకా అల్టిమేట్, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై. సీ యు నెక్స్ట్ వీడియో.